హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దివ్య ఫ్రమ్ ఏంజిల్స్ ఆన్ ఎర్త్. సో మనం 7 days స్కిన్ కేర్ ఛాలెంజ్ చేస్తాం కదా. ఈరోజు వచ్చేసి డే 4. సో డే 4లో మనం వేయాల్సిన ప్యాక్ చెప్పబోయే ముందు డైలీ మనం చేయాల్సిన 4 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మీకు మళ్ళీ గుర్తు చేస్తాం, ఓకేనా? సో డైలీ కూడా వన్స్ ఆర్ ట్వైస్ ఫేస్ని ఏదైనా సోప్తో కానీ క్లీన్సర్తో కానీ ఒక 60 seconds వాష్ చేయాలి కంపల్సరిగా. 1 or 2 times, 2 times అయితే ఇంకా మంచిది. అండ్ నెంబర్ 2 వచ్చేసి డైలీ కూడా కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ 5 to 10 minutes ఐస్ క్యూబ్తో ఫేస్ని మసాజ్ చేయండి. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఫేస్కి. నేను ఆల్రెడీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో. సో అది. థర్డ్ వచ్చేసి 4 liters ఆఫ్ వాటర్ తాగండి డైలీ కూడా. మనం ఇన్సైడ్ అండ్ అవుట్ కూడా కేర్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డైలీ కూడా ఎనీ ఫ్రూట్ ఒకటి తినండి. సో ఈ 4 things కంపల్సరీ చేయాలి 7 days కూడా. ఇది లైఫ్ లాంగ్ పాటించినా చాలా బాగుంటుంది. ఈ 7 days స్కిన్ కేర్ ఛాలెంజ్లో 1 day అనేది మనం ఫేస్కి స్క్రబ్బింగ్ అనేది చేద్దాం. సో ఆ స్క్రబ్ అనేది ఎలా చేయాలి అనేది నేను మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇనిషియల్లీ 1/2 teaspoon బియ్యం పిండి అండ్ 1/2 teaspoon శనగపిండి తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేయండి. అండ్ దెన్ 1/4 teaspoon పసుపు తీసుకోండి, టర్మరిక్. అండ్ దెన్ దానికి 6 drops ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. అండ్ ప్యాక్ అనేది కొంచెం థిక్గా ఉన్నట్లు చూసుకోండి. సో ప్యాక్ రెడీ అయిన తర్వాత సైడ్ పెట్టి ఫేస్ నీట్గా వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత ఆల్మండ్ ఆయిల్ అనేది ఫేస్కి అప్లై చేసి మసాజ్ చేయండి. ఇఫ్ మీకు టైం ఉంటే ఈవెన్ 5 minutes కూడా మీరు మసాజ్ చేయొచ్చు. దానివల్ల స్కిన్లో మంచిగా మాయిశ్చరైజ్ అయ్యి గ్లో అనేది వస్తుంది స్కిన్కి. సో మసాజ్ చేయండి సర్క్యులర్ మోషన్లో. ఐస్కి సరౌండింగ్స్లో ఇలాగ సర్క్యులర్ మోషన్లో అండ్ రివర్స్లో మీరు మసాజ్ చేయొచ్చు. అండ్ చిక్స్కి కూడా సర్క్యులర్ మోషన్లో చేయొచ్చు. సో మసాజ్ అయిపోయిన తర్వాత మీరు ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. ప్యాక్ అప్లై చేసిన తర్వాత స్క్రబ్ చేయడం అది ఏది ఇనిషియల్గా చేయకూడదు. ఫస్ట్ ప్యాక్ అనేది ఫుల్ డ్రై అయిపోవాలి. సో ఈ ప్యాక్ అనేది మాత్రం మీరు కంపల్సరిగా బిఫోర్ షవర్ మాత్రమే అప్లై చేయండి, లేకుంటే ఫుల్ మెస్ అయిపోతుంది మీ డ్రెస్ అదిని. సో బిఫోర్ షవర్ అనుకోండి. మీరు ఈవెన్ నెక్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఫుల్ స్మూత్ అయిపోతాయి మీ హ్యాండ్స్ అవిని. సో మ్యాక్స్ ఆఫ్టర్ షవర్ మాత్రం ఈ ప్యాక్ అనేది అవాయిడ్ చేయండి, స్క్రబ్బింగ్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు నాది డ్రై అయిపోయింది. సో డ్రై అయిన తర్వాత ఇలాగ సర్క్యులర్ మోషన్లో చీక్స్కి కానీ మీరు చేసినట్లయితే ఏమైనా ఫేషియల్ హెయిర్ అనేది ఉంటే రిమూవ్ అయిపోతుంది నీట్గా. బట్ ఇన్స్టెంట్గా రిమూవ్ అవుతుంది అన్నట్లేదు. ఇది ఇలాగా వీక్లీ వన్స్ కానీ మీరు ఇది కానీ అలా చేస్తూ ఉంటే మాత్రం ఫ్రీక్వెంట్గా అలాగా చేస్తూ ఉంటే ఈ స్క్రబ్బింగ్ ప్రాసెస్ స్లోగా ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్స్, ఇంకా డెడ్ స్కిన్ అది ఏమైనా ఉన్నా అవన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్లో మంచి షైన్ అండ్ గ్లో అనేది వస్తుంది. మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తూనే ఉందనుకుంటా. నా చీక్స్ అనేవి చూడండి ఎంత మంచిగా షైన్ అవుతున్నాయో. ఈ స్క్రబ్బింగ్ అనేది మీరు కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అంతా అయిపోయిన తర్వాత జస్ట్ వాష్ చేసుకోవడమే. ఇఫ్ మీరు కానీ అప్పటికి షవర్లో ఉంటే నో ప్రాబ్లం, మీరు సోప్ పెట్టేసుకోవచ్చు. ఇఫ్ నాట్ జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసి అలా వదిలేసండి. అంటే నైట్ పడుకున్నప్పుడు కానీ పెట్టుకుంటే మాత్రం జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసి అలా వదిలేసండి. సో ఈ స్క్రబ్ ట్రై చేసిన వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళది ఆయిల్ స్కిన్ కానీ అయితే ఒక 1 teaspoon లెమన్ వేయండి, లెమన్ జ్యూస్ వేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ కానీ అయితే మాత్రం ఒక 6 drops ఆలివ్ ఆయిల్ వేయండి. సో దట్ రిజల్ట్స్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ అనేది బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్ని. ఎప్పుడైతే మీది డ్రై స్కిన్ అవుతుందో ఎప్పుడైతే మీరు ఆలివ్ ఆయిల్ అనేది ఇంక్లూడ్ చేస్తారో మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది. అండ్ వేరే లెమన్ జ్యూస్ కోసం నేను చెప్పక్కర్లేదు స్పెసిఫిక్గా. అది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఎక్సెస్ ఆయిల్ అనేది అంతా కూడా రిమూవ్ చేసేసి. ప్యాక్ అయితే చూసారు కదా. నేను అది యూస్ చేసిన తర్వాత నా ఫేస్లో మీరే ఇన్స్టెంట్గా చూసుంటారు, మంచి గ్లో అనేది వచ్చేసింది నా స్కిన్లోని. అండ్ ఈ స్క్రబ్బింగ్ యూస్ చేయడం వల్ల మనకి మెయిన్గా ఫేషియల్ హెయిర్ ఏమైనా ఉందనుకోండి చిన్నవి,
అవన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది. అంటే ఇది ఒక్కసారి అప్లై చేస్తే పోతుంది అని లేదు, ఇది మీరు కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే స్లోగా మీ ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా పసుపు హల్దీ కానీ ఏమైనా పడలేదు అంటే డార్క్ అయిపోతారో అని కానీ మీకు తెలిస్తే మాత్రం కంపల్సరిగా అది అవాయిడ్ చేయండి. ఈ స్క్రబ్ అనేది కంపల్సరిగా మీకు టైం లేకున్నా కూడా మీకోసమే టైం మీరు అలాట్ చేసుకొని కంపల్సరిగా ఈ స్క్రబ్ అనేది మీరు వీక్లీ వన్స్ కానీ మీరు చేసుకుంటే మాత్రం మీ ఫేస్లో మంచి అమేజింగ్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి అండ్ మంచి గ్లో వస్తుంది. అండ్ ఈవెన్ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి క్లీన్ చేసేస్తుంది మీ ఫేస్ని చాలా నీట్గా. మీరు నాది డే 1లో నా ఫేస్కి ఇప్పుడు నా ఫేస్కి మీరు చూస్తే మాత్రం మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకసారి చూడండి, నా ప్రీవియస్ డే 1 వీడియో అది, నా ఫేస్లో డిఫరెన్స్ ఇప్పుడు చూడండి. నేను ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల అంటే లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, బట్ స్టిల్ నేను డైలీ అయితే 7 days అయితే మాత్రం చేసేసాను. చేయగానే మంచి రిజల్ట్ వచ్చింది. బట్ నాకు వచ్చేసి డార్క్ సర్కిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈ డార్క్ సర్కిల్స్ కూడా నేను కేర్ తీసుకుంటున్నాను. సో నాకు పూర్తిగా డార్క్ సర్కిల్ అది తగ్గిన తర్వాత నేను ఏం చేశాను అనేది ఒక వీడియో అనేది రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను కంపల్సరీ. ఏంజల్స్ వనర్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూ వ్యూయర్ అయితే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీరు ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇంకా రిమైనింగ్ 3 వీడియోస్ కూడా అంటే 7 days ఛాలెంజ్ కదా, సో రిమైనింగ్ 3 వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేస్తారో మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much for one and all. Thank you. If you like the video, please subscribe my channel.